ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. సుఖప్రదమైన జీవితం అంటే ఎలా ఉంటుంది? నిజమైన సుఖం యొక్క అనుభవం ఏ విధంగా మనం చేయాలి? రాత్రంతా అలసిపోయారు, వ్యర్థం ఆలోచించారు. దేని గురించి ఎక్కువ వ్యర్థం ఆలోచించి మీరు నిద్రపోతారు? ఖచ్చితంగా ఉదయం లేవగానే అవే ఆలోచనలతో కొందరు డే స్టార్ట్ చేస్తూ ఉంటారు. సుఖప్రదమైనటువంటి అనుభవంలో ముందు ఎర్లీ మార్నింగ్ మనకి చాలా ప్రశాంతంగా ఉండాలి. మన యొక్క హ్యూమన్ మైండ్ ఎలాంటిదంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, రెండు రకాల మైండ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అనేది 5 to 10 minutes దేని గురించి ఆలోచిస్తుందో ఖచ్చితంగా ఆ పనిలో దృఢత అనేది ఉంటుంది, సంకల్పం అనేది దృఢంగా ఉంటుంది. ఆ పనిని మనం చేస్తామన్నమాట. సుఖప్రదమైన జీవితం అనుభవంలో నా యొక్క ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే ప్రశాంతంగా నిద్ర లేవండి. లేవగానే ఈశ్వరుడికి ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పి వారికి ధన్యవాదాలు చెప్పండి. నాకు ఒక మంచి డే ఇచ్చారు, 24 hours. ఈ డే అంతా మీ స్మృతిలో ఉండడానికి, మీ యొక్క సేవ చేయడానికి, మీ యొక్క సేవ చేస్తూ ప్రతి ఒక్క ఆత్మను మీ సన్ముఖంలో తీసుకువచ్చేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు అని మంచి శుభప్రదమైనటువంటి సంకల్పంతో మీ యొక్క డేని మొదలుపెట్టండి. అలా ఆ డే అంతా అలాగే ప్రశాంతంగా ఉండాలి. మన యొక్క డే స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్, పరమాత్మకి గుడ్ మార్నింగ్ చెప్పారు. మా యొక్క సంస్థలో ఒక డిసిప్లిన్ ఉందన్నమాట. ప్రతి ఒక్క విద్యార్థిని కానివ్వండి, సమర్పణ అయినటువంటి టీచర్లు కానివ్వండి, బ్రహ్మముహూర్తాల్లో నిద్రలేసి పరమాత్మతో ఆత్మిక సంభాషణ చేస్తాం. తర్వాత వారి యొక్క డే స్టార్ట్ అయినప్పుడు ఎర్లీ మార్నింగ్ మంచి ప్రవచనం, దాన్ని అంటారు సత్సాంగత్యంలో సమయంని గడపడం. ఎర్లీ మార్నింగ్ పరమాత్మకి గుడ్ మార్నింగ్ చెప్పాక సత్సాంగత్యంలో సమయాన్ని తీయండి. ఒక మంచి మెసేజ్, ఈ డే అంతా నాకు శక్తిని ఇవ్వడానికి ఒక గాడ్ యొక్క మెసేజ్ని మీరు వినండి లేదా రాయండి. ఈరోజు ఉదయం సత్సాంగత్యంలో మీరు సమయం తీయలేకపోయారు, అక్కడ టైం స్పెండ్ చేయలేకపోయారనుకోండి, దానికోసం మీరు నిన్న రాత్రి లేదా నిన్నటి డైరీలో మీరేం రాసుకున్నారు, ఆచరణలో ఏం చేస్తాను అన్నటువంటి సంకల్పం మీరు తీసుకున్నారు, దాన్ని గుర్తు చేయండి. ఉదయం భగవంతుడికి మీరు గుడ్ మార్నింగ్ చెప్పాక సత్సాంగత్యంలో మీ యొక్క సమయాన్ని కేటాయించటంతో ఒక పరమాత్ముడి యొక్క ఒక మంచి గుడ్ మెసేజ్ మీరు తీసుకున్నారు. తర్వాత భోజనము, ఏ విధమైనటువంటి భోజనం, సాత్విక భోజనము, తామసిక భోజనం. సాత్విక ఆలోచనలో, సాత్విక కర్మలు పరమాత్మకి సమీపంలో తీసుకొని వస్తుంది. తామసిక భోజనం, తామసికమైనటువంటి భోజనం అనగా తీసుకుంటున్నటువంటి ఆహారంలో అశుద్ధి. ఏ భోజనం అయితే మనం తయారు చేస్తున్నామో, తింటున్నామో, దాని యొక్క విధానంలో కూడా సాత్వికత అనేది ఉండాలి. కొందరికి తెలియని విషయం ఏంటంటే వంట తయారు చేసేప్పుడు ఏ విధంగా తయారు చేయాలి, మీ యొక్క మనసు యొక్క ఆలోచనలు సాత్వికంగా ఉన్నాయా, సకారాత్మకంగా ఉన్నాయా, నకారాత్మకంగా ఉన్నాయా?
ఎలాంటి సంకల్పాలు చేస్తూ మీరు ఆహారం తయారు చేస్తారు, తయారు చేసి మళ్ళీ మీరే తింటారు. మీరే అదే ఆలోచన చేస్తూ భోజనం తయారు చేస్తే అది జీర్ణమై అవే ఆలోచనలు తిరిగి మీకు వస్తూ ఉంటాయి. ఇది నియమం. అందుకే అంటారు, సుఖప్రదమైనటువంటి జీవితంలో నేను జీవించాలి. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా లేవండి, పరమాత్మకి గుడ్ మార్నింగ్ చెప్పారు. తర్వాత మీరు చేయాల్సింది సత్సాంగత్యంలో సమయాన్ని తీయండి, శుద్ధ భోజనం తినండి. ఇది నియమం అన్నమాట. జైసా అన్న వైసా మన్న, జైసీ పాని వైసీ వాణి, జైసా సంగ్ వైసా రంగు, జైసీ దృష్టి వైసీ సృష్టి. 100% వీటికి సంబంధం ఉంటుందండి. తయారు చేసేటప్పుడు ప్రతి ఒక్కరి గురించి శుభంగా ఆలోచించండి, శుభమే మాట్లాడండి. మీ ఆలోచన ప్రభావం అనేది ఆ యొక్క వైబ్రేషన్స్ తయారవుతున్న భోజనంలో 100% పడుతుందండి. దాన్ని తిన్నటువంటి వారికి కూడా తయారు చేసేటువంటి వ్యక్తి ఎలాంటి సంకల్పాలతో తయారు చేస్తారో వారు అలాగే తయారవుతారు. అదేవిధంగా జైసీ పాని వైసీ వాణి, ఎలాంటి నీళ్లు తాగుతామో మన మాటలు కూడా అలాగే వస్తూ ఉంటాయి. ఇది నియమం ఉంటుంది. శుద్ధ భోజనం ఏ వ్యక్తి అయితే తీసుకుంటాడో వారి నిజమైన సుఖప్రదమైనటువంటి అనుభవం తప్పకుండా చేయగలుగుతాడు. ఒకసారి ఒక రాజా తన రాజ్యంలో ఉండేటువంటి భవనాన్ని కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, అవి నాకు ఏవి వద్దు అని అన్ని వదిలేసి వైరాగ్యం వచ్చేసిందనమాట. అడవిలో వెళ్ళిపోయాడు. తన రాజ్యంలో ఉండేటువంటి సంపదలో ఏది నాకు వద్దు అన్ని వదిలేసుకొని వెళ్ళిపోయినటువంటి ఆ రాజా అడవిలో వెళ్ళగానే తనకి చాలా దాహమైంది. దాహం అవ్వగానే అక్కడ ఒక బావి కనిపించింది. బావి కనపడగానే తను నీళ్ళు తాగాడు, బావి నీళ్ళు. ఆ బావి నీళ్ళు తాగిన తర్వాత ఆ రాజుకి ఒక సంకల్పం వచ్చింది. నీళ్ళు తాగిన వెంటనే ఒక సంకల్పం వచ్చింది. ప్రస్తుతం దాహమైంది, నీళ్ళు తాగేసాను, అయిపోయింది. ఇంకొంచెం ముందెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ దాహం అవుతే ఏం చేయాలి, కష్టం అవుతుంది అని నీళ్లు తాగిన మరి క్షణమే ఆ నీళ్లు తొగినటువంటి ఆ బకెట్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకొంచెం ముందెళ్ళిన తర్వాత ఆయనకు ఆలోచన వచ్చిందంట, అంత పెద్ద రాజ్యంలో నాకు ఏ లోటు లేదు, బోల్డంత ఆస్తి ఉండే, అంతస్తులుండే, వైభవాలున్నాయి, అవి నాకు ఏవి వద్దు అని బయటకు వచ్చిన తర్వాత ఈ నీళ్లు తాగగానే ఈ చిన్న బకెట్ని నేను ఎందుకు తీసుకొని వెళ్తున్నాను. కొంచెం ముందెళ్ళిన తర్వాత ఆ బావి గురించి ఒరిజినల్ స్టోరీ అడిగారంట. ఆ గ్రామస్తులు ఏం చెప్పారంటే, మా ఊర్లో ఒక దొంగ ఉండేవాడు, జీవితకాలం మొత్తం ఇదే పనిచేశాడు, అన్ని దొంగతనాలే చేసి చాలా డబ్బు సంపాదించాడు. చనిపోయే ముందు ఒక మాట చెప్పి చనిపోయాడు మా ఊరు దొంగ. ఏం చెప్పాడంటే, ఈ డబ్బుతో మన ఊర్లో ఒక బావి తవ్వించండి అని. ఈ డబ్బుతో మన ఊర్లో ఒక బావి తవ్వించండి అని చెప్పి మా ఊర్లో ఉన్న దొంగ చనిపోయాడని చెప్పారనమాట. అదే బావిలో ఉన్నటువంటి నీళ్లు తాగగానే అంత రాజ్యం వదిలేసుకున్నటువంటి ఆ రాజుకు ఏం సంకల్పం వచ్చింది, బకెట్ని దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవాలి. అర్థమైందండి? భోజనం యొక్క ప్రభావం. భోజనం తయారు చేసే సమయం కానివ్వండి, భోజనం తినే సమయం కానివ్వండి, ఇంత ప్రభావం ఉంటుంది. సాత్విక భోజనంలో కొన్ని ఆచరణలు ఈ రోజుల్లో కొందరికి అలవాటు అయిపోయిందండి. భోజనం తింటున్నంత టైం ఖచ్చితంగా వాళ్ళ కళ్ళ ముందు టీవీ ఉండాలి, ఫోన్ ఉండాలి. ఫోన్లో ఏం చూస్తూ ఉంటారు, తినంతసేపు ఈ వీడియో ఏంటి, ఆ వీడియో ఏంటి, అక్కడేమైంది, ఇక్కడేంటి. వారి యొక్క అటెన్షన్ మొబైల్, టీవీ.
దానివైపే. ఇవి రెండు చూడడం మానేయడం కాదివ్వండి. సాత్విక భోజనం తినడం అనగా ఆలోచనలు, మనం సంకల్పాలు ఏవైతే చేస్తున్నామో ఆ యొక్క ప్రభావం, మన ఆలోచన యొక్క ప్రభావం మన శరీరం పైన, మన యొక్క స్టమక్ పైన కూడా, భోజనంలో కూడా అది కలిసిపోతుందన్నమాట. మీరు శుద్ధంగా ఆలోచించి తయారు చేస్తూ శుద్ధంగా తినండి, ప్రేమగా తినండి. ఇది సుఖప్రదమైనటువంటి జీవితం యొక్క అనుభవం చేయాలి అంటే ఇలాంటి గొప్ప ఆచరణలో మనం ఆచరిస్తూ ముందడుగు వెయ్యాలి. ఈ చిన్న తప్పుడు అలవాటును కొంచెం మనం మానుకుంటే హాయిగా ఉంది కదా. ఈ రోజు నుండి ఒక చిన్న సంకల్పం, సుఖప్రదమైన జీవితం యొక్క అనుభవం చేయాలి కాబట్టి భోజనం చేస్తున్నంతసేపు టీవీ, మొబైల్ పక్కన పెట్టేయండి. ప్రేమగా తినండి, ప్రసాదం తినండి. మనం రోజు వంట తయారు చేస్తాం. ఎవరైనా అడిగారనుకోండి, ఏం చేస్తున్నారంటే వంట చేస్తున్నామంటాం. సాధారణంగానే మన ఆలోచనలు ఉంటాయి. మనం పెట్టుకున్నటువంటి పదార్థాలు కానివ్వండి, మనం వంట తయారు చేస్తున్నటువంటి కిచెన్ కానివ్వండి, సింపుల్గానే పెడతాం, సింపుల్గానే వంట తయారు చేస్తాం. కానీ ప్రసాదం తయారు చేయాలి రోజు. ప్రసాదం తయారు చేసే రోజు ఫస్ట్ మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది? మైండ్ సెట్ ఎలా ఉంది చూడండి. ప్రసాదం తయారు చేయాలి, ప్రసాదం తయారు చేయాలి, నైవేద్యం తయారు చేస్తున్నాను, దేవతలకు సమర్పించాలి. ఒక మంచి శుద్ధమైనటువంటి థాట్తో మీరు భోజనం తయారు చేస్తారు, అవునా? మరి ప్రతిరోజు ప్రసాదం తయారు చేసుకొని తింటే ఎంత హాయిగా ఉంది కదా. రోజు ప్రసాదమే తినండి, రోజు తినండి ప్రసాదమే. ప్రసాదము అనగానే మనకి తెలియని గౌరవం అనేది మనసులో వస్తుంది. ఒక చిన్న స్వీటే అనుకోండి, ఎవరైనా తీసుకొచ్చి వచ్చారు మీకు, ఎక్కడిది అంటే హోటల్ నుండి తెచ్చాను అంటే అవునా అని నోట్లో వేసుకుంటాం. ఇది గుడి ప్రసాదం అండి. నిన్నే నేను తిరుపతి వెళ్ళాను, తిరుపతి నుండి ఈ స్వీట్ తీసుకొని వచ్చాను, ఇది తిరుపతి లడ్డు అండి. నిన్న స్వీటు, నిన్న లడ్డు తిన్నారు, నోట్లో వేసుకున్నారు, బాగుంది అన్నారు. ఈరోజు ఏం తిన్నారండి? తిరుపతి దేవస్థానం నుండి వచ్చినటువంటి లడ్డు ప్రసాదము. ఈరోజు ఎలా తింటారండి? అలాగే తింటామా? ఇది స్వీటే, అది స్వీటే, ఇది లడ్డువే, అది లడ్డే. ప్రసాదం అనగానే మనకు తెలియకుండానే గౌరవం వస్తుంది. కళ్ళకద్ది తింటాం మనం. ఎందుకు ఆ లడ్డు తయారు చేసినంత టైం తిరుపతి దేవస్థానంలో సేవకులు ఎవరైతే వెళ్ళారో చాలా శుద్ధిగా చేస్తారు. ఇది స్వామివారి ముందు మనం నైవేద్యం పెట్టేటువంటి లడ్డు. ఎంతోమంది భక్తులు చాలా ప్రేమగా ఇది తింటారు అనేటువంటి ఆలోచనలతో తయారు చేశారు కాబట్టి అది ప్రసాదమైంది. మరి సాత్వికమైనటువంటి భోజనం తింటున్నాము, దాంతో ఈ యొక్క చిన్న గొప్ప ఆచరణ అది మనం చేయాలి. సుఖంగా మనం ఉండాలి, సుఖప్రదమైనటువంటి జీవితంలోనే ఉండాలి అంటే చేస్తున్నంతసేపు, తయారు చేస్తున్నంత టైం, తింటున్నంత టైం పరమాత్ముడు నాకు ఇచ్చినటువంటి ప్రసాదము అనేటువంటి గొప్ప ఆలోచనలతో మాత్రమే భోజనాన్ని స్వీకరించండి. ఆలోచన డే స్టార్ట్ అయింది మంచి శుభమైనటువంటి ఆలోచనలతో, సత్సాంగత్యంలో ఒక గాడ్లీ మెసేజ్ మీరు తీసుకున్నారు, శుద్ధమైన సాత్వికమైన భోజనమే మీరు తిన్నారు. తర్వాత కావలసింది మంచి సహవాసం. ఆధ్యాత్మిక క్షేత్రంలో పరమాత్ముడి సన్ముఖంలో ఉంటూ వారి యొక్క శక్తిని పొందాలి. వారి చూయించినటువంటి మార్గంలో నేను నడుస్తూ ముందడుగు వేయాలి అనేటువంటి పరమాత్మ ప్రేమలో లీనమయ్యేటువంటి ఒక యోగి ఆత్మల యొక్క సహవాసంలోనే మీరు ఉండండి. ఇది నియమం అన్నమాట. జైసా సంగ వైసారంగ, ఎలాంటి సహవాసంలో మనం ఉంటామో అలాంటి రంగే మనకంటుతుంది. మంచి యోగి ఆత్మల సహవాసంలోనే ఉండండి. వారి ప్రభావం మన యొక్క మైండ్ పైన
మన యొక్క వ్యవహారం పైన పడుతూ ఉంటుంది. అప్పుడు నిజమైన సుఖప్రదమైనటువంటి జీవితం యొక్క అనుభవం మనం సహజంగా చేయగలుగుతాము. సుఖప్రదమైన జీవితం అనగానే కనపడే రకంగా అందరికీ తెలుసు. నిజమైన సుఖప్రదమైన జీవితం కనపడని రకంగా ఉండే విషయాలను కూడా మీరు తెలుసుకున్న. అవేంటి? ఆలోచన తీరు. ఆలోచనలలో కూడా సాత్వికంగా ఉండాలి. నకారాత్మకమైన ఆలోచనలు స్టాప్ చేయండి. అప్పుడే సుఖప్రదమైనటువంటి జీవితాన్ని మనం అనుభవం చేయగలుగుతాం. ఎర్లీ మార్నింగ్ మీ యొక్క మనస్సుకి ఎలాంటి భోజనం పెట్టారు? కనపడే భోజనం అందరికీ తెలుసు, అది మన శరీరానికి. మన యొక్క మనస్సుకి సాత్వికమైన శుద్ధ సంకల్పాలనేటువంటి భోజనాన్ని మనం పెట్టి శక్తివంతమైనటువంటి మనస్సును తయారు చేయాలి. సుఖప్రదమైనటువంటి జీవిత అనుభవం అనేది స్థూల శరీరంతో పాటు సూక్ష్మంగా ఉండేటువంటి మన యొక్క మనస్సుకి కూడా సాత్వికమైనటువంటి ఆలోచనలు అనే శక్తికరమైనటువంటి భోజనం మనం పెట్టాలి. మంచి సహవాసంలో ఉన్నారు, దాన్ని అంటారు సుఖప్రదమైనటువంటి జీవితం యొక్క అనుభవం మీరు చేస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి అనుభవంలో ఉన్నప్పుడే మనకి నిజమైన శాంతి యొక్క అనుభవం అనేది అవుతుంది. పవిత్రత, ప్యూరిటీ. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ సుఖం ఉంటుంది, శాంతి అనేది ఉంటుంది. సుఖప్రదమైనటువంటి అనుభవం చేయాలి అంటే నిజమైన పవిత్రతను జీవితంలో ఒక ఆచరణగా మనం మార్చుకోవాలి. నిజమైన పవిత్రత అనగా సంకల్పాలు, దృష్టి, మన యొక్క వాచ, ప్రతి ఒక్కట్లో కూడా ప్యూరిటీని మనం మెయింటైన్ చేయాలి. ఎక్కడ పవిత్రత ఉందో అక్కడే ఏముంటుంది? సుఖం ఉంటుంది, శాంతి ఉంటుంది. దాని యొక్క మూల ఆధారం పవిత్ర సాగరుడైన పరమాత్మతో మనసుతో సంబంధాన్ని జోడించుకోవడం. పవిత్ర సాగరుడైన పరమాత్మతో మనసుతో సంబంధాన్ని జోడించుకున్నప్పుడు నిజమైన సుఖముతో పాటు శాంతి యొక్క అనుభవం సహజంగా మనం చేయగలుగుతూ ఉంటాము. సుఖము, శాంతి, పవిత్రత నా జీవితంలో కనపడుతున్నాయి అంటే సుఖప్రదమైనటువంటి జీవితంలో నేను ఉన్నాను, నేను జీవిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క విషయంలో కూడా ఆధ్యాత్మికతను జోడించండి. ఆధ్యాత్మిక మార్గం మనకు నేర్పించేది ఏంటంటే మీరు చేస్తున్న ప్రతి ఆలోచన, మాట, కర్మలో స్పిరిచువాలిటీని ఈ విధంగా జోడించండి. రాత్రి నిద్రపోయే ముందు కూడా సుఖప్రదమైన నిద్ర. సుఖప్రదమైన నిద్ర అనేది ఏంటంటారంటే కొందరు నిద్రలో కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. పెండింగ్ పనులు మానుకోండి. ఈ రోజు నుంచి ఏ పని కూడా పెండింగ్ పెట్టకండి. ఆ పెండింగ్ పనులే మీకు గుర్తొచ్చాయనుకోండి, సుఖప్రదమైన నిద్ర మీకు రాదు. మీకు తెలియకుండానే అదే పని గురించి మీ మనసు అతిగా ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని స్టాప్ చేయాలి అంటే పరమాత్మని మీ సన్ముఖంలో ఆహ్వానించి ఈరోజంతా ఏం జరిగింది, ఈరోజు జరిగినటువంటి మీ దినచర్యలో మీరు ఏం లాభం పొందారు, ఏం నష్టమైంది, వారికి అర్పించండి. అర్పించి మీరు హాయిగా పడుకోండి. సుఖప్రదమైన నిద్ర ఏంటంటారంటే అలా నిద్రపోగానే సెకండ్లో మీకు నిద్ర రావాలి. అంటే జరిగింది ఏది కూడా అతిగా గుర్తు రావద్దు, దాన్ని ఆలోచించకండి. దానికోసం ఈ యొక్క మార్గంలో ఒక యుక్తి ఉందన్నమాట. ఆధ్యాత్మిక క్షేత్రంలో రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ దినచర్యను రాయండి. దినచర్య, దాన్ని చాట్ రాయడం అంటారు. ఒక చిన్న డైరీ పెట్టండి, రాయండి. ఈ రోజంతలో నా ద్వారా
ఏ ఒక్క ఆత్మకైనా దుఃఖం కలిగిందా? నా ద్వారా ఎవరికైనా పరమాత్ముడి యొక్క సందేశం దొరికిందా? వారికి నచ్చినటువంటి కర్మలు నేను ఎంతవరకు చేయగలిగాను? ఆ రకంగా దినచర్య రాయండి. ఎర్లీ మార్నింగ్ నిద్రలేసే పద్ధతి, తర్వాత దినమంతలో ప్రతి ఒక్క ఆత్మతో స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారంలో ఉండాలి. రాత్రి నిద్రపోయే ముందు మీరు చేసిన ప్రతి ఒక్క దినచర్య ఈశ్వరుడికి అర్పించి నిద్రపోవాలి. వారి యొక్క సహవాసంలో ఉండాలి. దీన్ని అంటారు సుఖప్రదమైనటువంటి జీవించేటువంటి విధానము. ఇలా ఉన్నామా? అలా ఉన్నాము అంటే నేను చాలా సుఖంగా ఉన్నానని అర్థం. ఆ రకంగా మనం ఉన్నప్పుడే పరమాత్మకి సన్ముఖంలో ఉంటూ నిజమైన ప్రశాంతమైనటువంటి రియల్ హ్యాపీనెస్ అంటే, ఇప్పుడు చూడండి, జీవించడం అంటే ఎలా? ఆ యొక్క ఆర్ట్, అది కూడా ఒక కళ అండి. జీవించడం కూడా ఒక కళ, సుఖప్రదంగా జీవించడం కూడా ఒక ఆర్ట్. ఆధ్యాత్మికంగా ఈ విధమైనటువంటి ఆచరణలో మనం ఆచరించినప్పుడే సుఖప్రదమైనటువంటి జీవితంలో మనం జీవించామని అర్థము. దాని యొక్క గాయనమే సుఖంగా బ్రతికారు అనగానే ముందుగా గుర్తొచ్చేది దేవతాయుగంలో ఉండేటువంటి దేవతల యొక్క లైఫ్ స్టైల్. దేవతల లైఫ్ స్టైల్ అలాగే ఉంటుందండి. వాళ్ళు నిద్రపోవడం కానివ్వండి, నిద్ర లేవడం కానివ్వండి, వారు తీసుకుంటున్నటువంటి భోజనం తీరు కానివ్వండి, ప్రతి ఒక్కటిలో కూడా సాత్వికత అనేది ఉంటుంది. అందుకే ఆ యొక్క ధామముని, దేవతలు ఉండేటువంటి ధామమును సుఖధామము అని మనం పిలుస్తాము. అలాంటి దేవతలు ఉండేటువంటి సుఖధామము యొక్క రియల్ ఎక్స్పీరియన్స్ని మనం చెయ్యగలగాలి. దాన్ని అంటారు సుఖప్రదమైనటువంటి జీవితంలో జీవించేటువంటి అనుభవం చేయడము. దేవతల నిద్ర లేవడం కానివ్వండి, పడుకోవడం నిద్రపోవడం కానివ్వండి, లేవడం కానివ్వండి, దేవతలతో, శ్రీకృష్ణుడితో, గోపికలో సుఖప్రదమైనటువంటి అనుభవం చేసేవారని మనం వింటూ ఉంటాం. అవునా? ప్రతి ఒక్క గోపిక శ్రీకృష్ణుడి ప్రేమలో మగ్నమైపోయేదంట. ఏది కూడా గుర్తు రాకుండా అంత హాయిగా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని ప్రస్తుతం మనం చేయగలగడమే దాన్ని అంటారు సుఖప్రదమైనటువంటి జీవితంలో జీవించటం. నిజమైన సుఖప్రదమైన జీవితం అంటే ఎలా ఉంటుంది? ఈ విషయం గురించి ఈరోజు మనం ఎన్నో తెలుసుకున్నాం. మన డే అంతా ఎలా ఉండాలి, ఏ రకంగా మనం ఉంటే మనం సుఖంగా ఉన్నాము అని అర్థం, నిజమైన శాంతి యొక్క అనుభవం చేస్తున్నాము అని అర్థమని ఈరోజు ఎపిసోడ్లో ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. మరిన్ని అంశాల గురించి రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.